పిల్లలు కూడా నేర్చుకోవాలి. భక్తి మన సాక్షాత్తు భగవంతుడు ఈ భూమి మీద అవతరించాడు. మన భారతదేశంలో భూమి అంటే భారతదేశం మీద అవతరించాడు. మరి ఎక్కడ కూడా భగవంతుడు ఎక్కడ అవతరించలేదు. అందుకనే మన భూమిని యోగ భూమి, కర్మభూమి, ధర్మభూమి, పుణ్యభూమి అంటారు. మనుషులు అనేక ప్రాంతాల్లో, అనేక రాష్ట్రాల్లో, అనేక దేశాల్లో జన్మనెత్తిన తర్వాత చివరిగా భగవంతుని చేరుకోవడానికి భారతదేశంలో జన్మ వస్తుంది. ఎంతో పుణ్యం చేసుకుంటే భారతదేశంలో జన్మ వస్తుంది. భారతదేశంలో జన్మ ఎందుకంటే భారతదేశంలో ఏ మూలకు పోయినా సరే ఎవరో ఒక మహానుభావుడు, ఎవరో ఒక గురువు గారు, ఎవరో ఒక మహాపురుషుడు, ఎవరో ఒక పీఠాధిపతి, ఎవరో ఒక స్వామీజీ ఉంటారు. ఏ మూలకి వెళ్ళండి, ఆయన ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మంచి నిర్దేశం చేస్తారు, మంచి ఉపదేశం చేస్తుంటారు. ఆయన మార్గంలో, సన్మార్గంలో నడుస్తూ ప్రజలందరూ కూడా మోక్షాన్ని చేరుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అనేక పురాణాలు ఇక్కడ వెలిసాయి, అష్టాదశ పురాణాలు వెలిసాయి. రామాయణం, మహాభారతం, వేదాలు మన యొక్క ప్రాచీనమైనటువంటి గ్రంథాలన్నీ కూడా ఇక్కడ వెలిసాయి. ఇవన్నీ కూడా ఏంటంటే ఇవి అన్నింటిలో కూడా ఉన్నది ఏంటంటే భగవంతుని చేరుకోవడాలుగా, మనిషి జీవించడం వల్ల ఏ విధంగా జీవించాలి, చివరికి భగవంతుని ఎట్లా చేరుకున్నటువంటి విషయాల్ని మనకి బోధించేటువంటి ఈ యొక్క వాన్మయం, ఈ యొక్క మన యొక్క సంపద ఇదంతా. సో ఇటువంటి పుణ్యభూములు, కర్మభూములు, ధర్మభూములు మనందరం కూడా పుట్టాము. కాబట్టి మనందరం కూడా ఒక మంచి మార్గంలో, ఇటువంటి భగవతత్వంలో, ఇటువంటి సత్సంగాల ద్వారా, ఇటువంటి భజన కార్యక్రమాల ద్వారా మంచి విషయాలను మనం సంగ్రహించుకొని, మంచి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మంచి నేర్చుకొని, తద్వారా భగవంతుని యొక్క అనుగ్రహం అందరూ కూడా పొందాలని చెప్పేసి మీకు అందరికీ వేడుకుంటూ, ఆ సాకేతరాముడి యొక్క ఆశీర్వాదాలు మనందరికీ కూడా ఉండాలని చెప్పేసి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. చివరగా అమ్మల గన్నయమ్మ ముగురమ్మల పూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారిడి కుచినయమ్మ తన్ను లో నంపిన వేల్కుటమ్మల మనమ్ముల నుండియమ్మ దుర్గమాయమ్మ కృపాప్తి ఇచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదలు. ఎంతమంది అమ్మలు ఉన్నారు, పరదేశమ్మ, పైతలమ్మ, మరిదమ్మ, నూకాలమ్మ, వీళ్ళందరూ ఇంతమంది అమ్మల కంటే అమ్మ భవానీ మాత అయితే, ఆ భవానీ మాత కూడా ఈ పోస్తున్నటువంటి మాత ఈ భూమాత, భూదేవి. కాబట్టి భారత మాతకి జయం. అందరూ కూడా ఈ భారత మాతని, భారతదేశ రక్షించుకోవాలి. భారత మాతకి జై చెప్పాలి, జై కాలం చెప్పాలని చెప్పి పరిచయం చెప్పారు.